హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకుంటున్నాం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 65, అంటే డిసెంబర్ 5 శుక్రవారం జరిగిన ఎపిసోడ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. సో అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అరవింద్ ఇంటి బయట నిలబడి తన చెల్లెవరా అని ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి అంజలి ఎదురుగా ఒక చోట నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే అరవింద్ అంజలి దగ్గరకు వెళ్ళి, అంజలి, నిన్నొకటి అడగొచ్చా? ఏమనుకోవు కదా అని అడుగుతాడు. అదేంటి అన్నయ్య అలా అంటావు? ఏం అడగాలనుకుంటున్నావు అడుగు అంటుంది. ఆడవాళ్లను వయసు అడగకూడదంటారు, దాని గురించి అడుగుదాం అనుకుంటున్నా అని మొహమాట పడుతుండగా, ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో నీకు చెప్పాలా అన్నయ్య? ఆగస్టు 17 అని చెప్తుంది. ఇయరు అంటూ మొహమాట పడుతుంటాడు. ఇయర్ కూడా చెప్పాలా అన్నయ్య అని అడుగుతుంది. మెయిన్ కావాల్సింది అదే కదా అని మనసులో అనుకొని, యాక్చువల్లీ నాకు ఒక అలవాటు ఉందమ్మా, నా మనసుకు నచ్చిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మొబైల్లో సేవ్ చేసుకొని వాళ్ళ బర్త్డే రోజు వాళ్ళకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటాను అని చెప్తాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య, నీ మనసుకు నచ్చిన వాళ్ళ లిస్ట్లో నేను కూడా ఉన్నందుకు. ఈ ఇంట్లో వాళ్ళతో నువ్వు ఎలా ఉన్నా కానీ నాతో మాత్రం చాలా సన్నిహితంగా ప్రేమగా ఉంటున్నావు. చాలా థ్యాంక్స్ అని. అన్నయ్య, నా డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 17, 2005 అని చెప్తుంది. 2005 అంటే నా తర్వాత వెంటనే అంజలి పుట్టిందన్నమాట. అంజలికి నాకు మధ్య ఇంకెవరూ లేరు, అంటే అంజలినే నా సొంత చెల్లెలు అని మనసులో అనుకుంటాడు అరవింద్. అలా అరవింద్ అంజలితో నవ్వుతూ మాట్లాడుతుండగా అదే సమయానికి మైత్రి అటువైపుగా వెళుతూ వాళ్ళిద్దరిని చూస్తుంది. అరవింద్ని చూసి, ఎన్ని రోజులకి బావ మొహంలో నవ్వు చూస్తున్నాను, బావ ఎప్పటికీ ఇలా నవ్వుతూనే ఉండాలి అని అనుకుంటుండగా అప్పుడే శోభ వస్తుంది. అంజలి అరవింద్ మాట్లాడుకోవటం చూస్తుంది. నువ్వు చెప్పింది నిజమే మైత్రి, అరవింద్లో చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు ఎవరితో మాట్లాడకుండా ముభావంగా కనిపించేవాడు, ఇప్పుడు చాలా వరకు అతనిలో మార్పు కనిపించింది. కాకపోతే అంజలి ఒక్కదాంతోనే ఫ్రీ ఉంటున్నాడు. అంజలితోనే కాకుండా మయూక అక్షితతో కూడా కలిసిపోయి ఉంటే బాగుండు అని చెప్తుంది. మయూక అక్షితని తన సొంత చెల్లెళ్ళు అనుకోవాలి కదా అత్తయ్య అని అంటుంది మైత్రి. అంటే వాళ్ళ సొంత చెల్లెలు కాదనుకుంటున్నాడా అని అడుగుతుంది శోభ. లేదత్తయ్య, అంజలి అంటే ఫ్రీగా కలిసిపోయి మాట్లాడుతుంది కదా ఒక చెల్లెలాగా, అలాగే మయూక అక్షిత కూడా కలిసిపోతే బావ ఆటోమేటిక్గా మాట్లాడతాడు. కానీ వాళ్ళు అలా కలవకుండా ఎప్పుడు బావకు దూరంగా ఉంటున్నారు కదా అని అంటుంది. నిజమే మైత్రి, ముఖ్యంగా మయూక అయితే చెప్పిన మాట అసలు వినదు అని చెప్తుంది శోభ. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అరవింద్ దూరం నుంచి చూసి మైత్రితో, మైత్రి, నీతో ఒకసారి మాట్లాడాలి, అర్జెంటుగా లోపలికి రా అని లోపలికి వెళ్ళిపోతాడు. వెనకే వెళ్ళిన మైత్రి, ఏంటి అరవింద్ పిలిచావు అని అడుగుతుంది. ఎలాంటి హర్రీ బర్రీ లేకుండా బాగా ఎనలైజ్ చేసి నిదానంగా కనిపెట్టాను అనగానే, ఏంటి నీ చెల్లెవరనేదా అని అడుగుతుంది. అవును, నా చెల్లెవరనేది కనిపెట్టేశాను అంటాడు. అలా ఎలా కనిపెట్టావు అని మైత్రి అడగ్గా, నేను 1998లో పుట్టాను. 2003లో మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 2004లో అంజలి పుట్టింది. దీన్ని బట్టి చూస్తే నా తర్వాత పుట్టింది అంజలినే కదా, సో అంజలినే నా చెల్లెలు. క్లారిటీ వచ్చేసిందిగా, ఇక నేను వెళ్తున్నా అంటూ అలా వెళుతుండగా, సమాధానం చెప్పలేని వాళ్ళే అలా ఎస్కేప్ అవుతారు అని మైత్రి అంటుంది. సమాధానమా? ఏంటి సమాధానం అని అడుగుతుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్, 1+1 2 అనేది ఎవరైనా చెప్తారు. అలాగే 98లో నువ్వు పుట్టావు, 2004లో అంజలి పుట్టింది, తనే మీ చెల్లెలు అనేది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. అంత సింపుల్గా తెలిసిపోయే వ్యవహారం అయితే మావయ్య నీకెందుకు చెప్తాడు? లేదు అరవింద్, మావయ్య చాలా రోజుల తర్వాత సీక్రెట్ రివీల్ చేశాడంటే దానిలో ఏదో పరమార్థం ఉండే ఉంటుంది.
ఈ లెక్క ప్రకారం చూసుకుంటే అంజలి నీ చెల్లని ఎవరైనా ఈజీగా చెప్తారు. కానీ మావయ్య చెప్పిన ప్రకారం అయితే అంజలి నీ చెల్లి కాదనిపిస్తుంది. ఒకవేళ అంజలి నీ చెల్లని నువ్వు తీసుకొని వెళ్ళిపోతావు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటావు. ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత అసలు నిజం బయటపడి అంజలి నీ చెల్లి కాదు, మయూకానే నీ సొంత చెల్లి అనే విషయం తెలిసింది అనుకో, అప్పుడేం చేస్తావు? తప్పు చేసిన వాడు అవుతావు కదా, చాలా బాధపడతావు కదా. కాబట్టి తొందర ఏం లేదు, నిదానంగా ఆలోచించి బాగా కనిపెట్టి నీ చెల్లెవరనేది తెలుసుకో అంటుంది మైత్రి. ఎలాగైనా సరే ఈ 10 రోజుల్లో ఆ పనేంటో తేలుస్తాను, ఆ మనిషి ఎవరనేది కనిపెడతాను అని అలా వెళ్తుండగా అప్పుడే పుల్లయ్య వస్తాడు. వీళ్ళ మాటలు పుల్లయ్య వింటున్నాడని పుల్లయ్య దగ్గరకు వెళ్ళి ఇంకో 10 రోజుల్లో ఈ ఇంట్లో ఇంకో మనిషి తగ్గడం ఖాయం అని చెప్పుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. మైత్రి పుల్లయ్య దగ్గరకు వెళ్ళి చిటికేస్తుంది. పుల్లయ్య షాక్లో నుంచి బయటకు వస్తాడు. విన్నావా బాబాయ్, ఈ ఇంట్లో త్వరలోనే దారుణం జరగబోతుంది. అరవింద్ ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే ఎంత చెప్పినా వినడు, ఎవ్వరి మాట వినడు. మొత్తానికి ఇంకో 10 రోజుల్లో ఇంట్లో ఏదో జరగబోతుంది, పెద్ద దారుణమే అంటూ మైత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో, ఈ ఇంట్లో ఉన్న ఏకైక మగాడిని నేనే అంటే కొంపదీసి నన్ను చంపడానికే ప్లాన్ చేస్తున్నాడా ఏంటి? ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి అని పుల్లయ్య టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇందిరా దేవయానితో, అమ్మా ఈరోజు నేను ఒక అద్భుతమైన పని చేశాను అని చెప్తాడు. మళ్ళీ ఏం చేశావురా అని అడుగుతుంది. నా మరదల్ని అడ్డు పెట్టుకొని మైత్రిని బెదిరించాను అంటాడు. మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తారేమోరా, ఎందుకైనా మంచిది కొంచెం చూసుకొని అడిగి జాగ్రత్తగా ఉండు అని దేవయాని అంటుంది. ఈసారి వాళ్ళకి అంత సీన్ లేదమ్మా, నా మరదల్ని అడ్డు పెట్టుకొని మైత్రికి చుక్కలు చూపించాను, కొద్దిసేపు అది కనిపించకపోతే లబలబామని కొట్టుకున్నారు ఎంటైర్ ఫ్యామిలీ అని చెప్తాడు. మరి నువ్వు అంతలా భయపెట్టి ఉంటే అది ఇంటికి రావాలి కదరా, మరి ఎందుకు రాలేదంటావు అని అడుగుతుంది. ఒక్కసారిగా ఇవ్వకూడదమ్మా పాయిజన్, కొంచెం కొంచెంగా ఇవ్వాలి. ఇప్పుడు జస్ట్ వాళ్ళకు బెదిరింపు మాత్రమే వెళ్ళింది. ఆ ఈశ్వర్ ప్రసాద్ పెద్దకారం అయ్యే వరకు టైం ఇచ్చాను. ఈ లోపుగానే ఆ మైత్రి మన ఇంటికి రాలేదంటే ఆ తర్వాత వాళ్ళకు సినిమా చూపిస్తానని చెప్పాను. అది సరేనా, ఆ ఈశ్వర్ ప్రసాద్ ఫ్యామిలీ సైడ్ నుంచి నరుక్కొస్తానని చెప్పి మళ్ళీ ఇటువైపు వెళ్ళావేంటి అని అడుగుతుంది దేవయాని. అటు ఇటు అనేం లేదమ్మా, మనకు ఎటు దారుంటే అటువైపు నుంచి నరుక్కుంటూ రావాలి, అదే ప్లాన్ చేశాను నేను. రేపు ఈశ్వర్ ప్రసాద్ పెద్దకారం అయిపోయిన తర్వాత అది రాకపోతే దానికి చుక్కలు చూపిస్తాను. నాకు అదే కావాలరా, ఎంత క్షోభ పెట్టింది అది మనల్ని, అది మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి, అప్పుడు దాంతో ఒక ఆట ఆడుకుంటాను అని దేవయాని అంటుంది. ఇదిలా ఉంటే పెళ్ళికొడుకు అమ్మా నాన్న ఈశ్వర్ ప్రసాద్ ఇంటికి చేరుకుంటారు. శోభాని ఓదారుస్తూ శోభాతో కూతురు పెళ్ళి కళ్ళు చెదిరేలా చేస్తారన్నాడు, కానీ పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోయాడు అని పెళ్ళికొడుకు తండ్రి అనగా ఆ మాటకు అంజలి ఏడుస్తూ ఉంటుంది. మైత్రి అంజలిని ఓదారుస్తూ, మీ నాన్న ఎక్కడున్నా నీ పెళ్ళి చూస్తాడు, నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు అని చెప్తుంది. అంజలి అలా ఏడ్చుకుంటూ గదిలోకి పరిగెత్తుతుంది. నిన్ను అన్నయ్యకు అమ్మకు దూరం చేశాడని తెలిస్తే నువ్వే నాన్నని అసహించుకుంటావమ్మా, అప్పుడు నీ కళ్ళల్లో నుంచి నీళ్లు కాదు ఆయన మీద కోపం వస్తుంది అని అరవింద్ మనసులో అనుకుంటాడు. ఇంతలోనే పుల్లయ్య పెళ్ళాగిపోయింది కదా, అందుకే బాధపడుతుంది అని చెప్తాడు. పెళ్ళి ఆగిపోలేదు, పెళ్ళి కొద్ది రోజుల వరకు వాయిదా వేశాము అంటాడు పెళ్ళికొడుకు తండ్రి. ఏమో ఎవరికి తెలుసు అనగానే ఇంతలోనే మైత్రి, అసలు మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. అంటే పెళ్ళి అనుకోగానే వాళ్ళ నాన్న చనిపోయాడు కదా, అది మనసులో పెట్టుకుందేమో అంజలి, అందుకే పెళ్ళొద్దనుకుంటుందేమో అని అంటాడు. నీకు చెప్పిందా తను పెళ్ళొద్దందని అంటూ మైత్రి పెళ్ళికొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఆయన ఏదో తెలుసో తెలియకో మాట్లాడాడు, క్షమించండి, ఆయన తరఫున నేను సారీ చెప్తున్నాను అనగానే, ఈ పెళ్ళి మేమెందుకు క్యాన్సిల్ చేసుకుంటామమ్మా, ఈశ్వర్ నా ప్రాణమిత్రుడు, అలాంటిది ఇప్పుడు వాళ్ళు లేడని ఈ పెళ్ళి క్యాన్సిల్ ఎందుకు చేసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ చేసుకోము, కాకపోతే ఇప్పుడు పరిస్థితులు బాగలేవు కదా, కొద్దిగా టైం తీసుకుందాం అని చెప్పి అరవింద్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఈ ఇంటికి ఈ ఆడపిల్లలకు దిక్కు నువ్వే,
వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండు. పరిస్థితులన్నీ సద్దుమణిగాక మళ్ళీ మేము వస్తాం అంటూ పెళ్ళికొడుకు అమ్మా నాన్న వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళగానే మైత్రి పుల్లయ్యతో, మీకు ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? అంజలి చెప్పిందా మీకు పెళ్ళి ఇష్టం లేదని? ఎందుకలా నోరుజారి మాట్లాడారు అనగానే, చెప్పనవసరం లేదు, తన కన్నీళ్లు చూస్తే తెలిసిపోతుంది కదా. తన కన్నీళ్లు చూసి నేను అలా అనుకున్నాను అనగానే, నోరు ముయిరా, అంజలి ఏడ్చింది పెళ్ళి ఇష్టం లేక కాదు, ఈ పెళ్ళి వాళ్ళ నాన్న చేతుల మీదుగా జరగడం లేదనే బాధతో అంటూ శోభ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే మైత్రి శోభ దగ్గరకు వెళ్ళి, బాధపడకండి అత్తయ్య, మనమందరం అనుకున్నట్టుగానే అంజలి పెళ్ళి ఘనంగా జరుగుతుంది అని చెప్తుంది. ఎలా అమ్మ జరిగేది? చూస్తున్నావు కదా, 10 రోజులైతే అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఒక్కదాన్ని ఎలా చూసుకోవాలి? నాకు భయంగా ఉంది మైత్రి. మీ మామయ్య ఉన్నన్ని రోజులు ఈ కుటుంబ భారాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. ఇప్పుడు నా వల్ల కావడం లేదు. పిల్లలతో పాటు నన్ను కూడా చిన్న పిల్లలాగానే చూసుకున్నాడు. కష్టం అంటే ఏంటో నాకు తెలియనీయకుండా చూసుకున్నాడు. ఇప్పుడు ఆయన పోయాక అన్నీ నేను మోయాల్సి వస్తుంది. నేను ఎంతవరకు అని మోయగలను చెప్పు? ఈ భారాన్ని ఎవరు భరించగలరు అని ఏడుస్తూ ఉండగా, భయపడకండి అత్తయ్య, అంజలి పెళ్ళి ఘనంగా జరుగుతుంది. అది ఎవరో కాదు, అతని కొడుకు చేతుల మీదగానే జరుగుతుంది అనగానే అరవింద్ షాక్ అయిపోయి మైత్రి వంక చూస్తాడు. అవునత్తయ్య, ఈ 10 రోజులే జరగాల్సిన కార్యక్రమమే అరవింద్ ఇంత నిష్టగా చేస్తున్నాడంటే రేపు తన చెల్లెళ్ళ బాధ్యతను అరవింద్ చూసుకోకుండా ఉంటాడనుకుంటున్నావా? అరవింద్ పైకి అలా రఫ్గా కనిపించిన మనసు బంగారం. తనేంటో నాకు బాగా తెలుసు. చెల్లెళ్ళంటే తనకు ప్రాణం. తన చెల్లెళ్ళను బాగా చూసుకుంటాడు. వాళ్ళకు జరగాల్సినవన్నీ అరవింద్ దగ్గరుండి మరీ చూసుకుంటాడు. మీరేం టెన్షన్ పడకండి అని చెప్తుండగా అప్పుడే అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మైత్రి కూడా అరవింద్ వెంటే వెళుతుంది. నువ్వేంటి నా పాలిటి బ్రహ్మదేవుళ్ళ తయారయ్యావు? నేనేం చేయాలో నా రాత మొత్తం నువ్వే రాస్తావా అని అరవింద్ మైత్రి మీద సీరియస్ అవుతాడు. నేనేం చేశాను అని మైత్రి అమాయకంగా అడుగుతుంది. చేసిందంతా చేసి నేనేం చేశావని అమాయకంగా అడుగుతావేంటి? అక్కడ అందరి ముందు అంజలి పెళ్ళి నేను చేస్తానని చెప్పావు కదా, ఎందుకలా మాటిచ్చావు అని అడుగుతాడు. సరే, నీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం నీ చెల్లెవరని తేలింది అని అనగా, అంజలి. మరి అంజలి నీ చెల్లైనప్పుడు నీ చెల్లి పెళ్ళి నువ్వే చేయాలి కదా అని అంటుంది. ఓహో, నువ్వు ఆ ఉద్దేశంతో అన్నావా అని అడుగుతాడు. అవును, మరి నీకు ఏ ఉద్దేశంతో అన్నట్టు అర్థమైంది అని అంటుంది. అదేం లేదు కానీ నువ్వే అన్నావు కదా మయూక నా చెల్లి అవుతుందేమో అని. మళ్ళీ ఇప్పుడు అంజలి అంటున్నావేంటి? అసలు నువ్వు ఎందుకు నన్ను ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని అడుగుతాడు. మయూక నీ చెల్లి అనేది జస్ట్ మన డౌట్ మాత్రమే, ఇంకా క్లారిటీ రాలేదు. అదే అంజలి నీ చెల్లైతే నువ్వు పెళ్లి చేయవా అనగానే, ఎందుకు చేయను, ఘనంగా చేస్తాను. కాకపోతే ఇక్కడ కాదు, నా ఇంటికి తీసుకెళ్ళి ఘనంగా చేస్తాను అంటాడు. అదే మరి పిచ్చి ఆలోచన అంటుంది. ఏంటి పిచ్చి ఆలోచన? ఎలాగో పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి. అలాంటప్పుడు ఏ ఇంటి నుంచి చేస్తే ఏంటి, ఆ ఇంటి నుంచి చేస్తే ఏంటి, ఈ ఇంటి నుంచి చేస్తే ఏంటి అని అడుగుతుంది మైత్రి. లేదు, నా ఇంటి నుంచే పెళ్లి చేసి పంపించాలి అని చెప్తాడు. అంటే నీ ఇంటికి తీసుకెళ్ళి ఘనంగా పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తావన్నమాట. పెళ్లి చేసేటప్పుడు తనకి తల్లి అవసరం ఉండొద్దా? తల్లితోడు ఉండొద్దు అనుకుంటున్నావా? సరే, ఇన్ని రోజులు పెంచిన తల్లి ఏమైపోవాలి? నిన్ను మీ అమ్మకు కాకుండా చేశాడని చనిపోయే వరకు మీ నాన్నని తిట్టుకున్నావు. రేపు అంజలి కూడా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన తర్వాత పెంచిన తల్లిని చూసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని లైఫ్ లాంగ్ నిన్ను తిట్టుకోదా చెప్పు అని అంటుంది. అలా చెప్పగానే అరవింద్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.